ఒక మనిషి జీవితంలో ఒక తప్పు నిర్ణయం ఎంత పెద్ద సమస్యను తీసుకురాగలదో చూపించే థ్రిల్లర్ సినిమా ఇది. మరి ఆ మూవీ పేరేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది? స్టోరీ ఏంటి అనే విషయాలు తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మనం రోజు చూసే సాధారణ జీవితాల వెనుక కూడా ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయి. అలాంటి ఒక రహస్యం బయటకు వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా మారిపోతాయో ఈ సినిమా నెమ్మదిగా కానీ ఆసక్తికరంగా చూపిస్తుంది. సినిమా మొదలైన కొద్ది నిమిషాలకే కథలోకి లాగేస్తుంది. మొదట అన్నీ సాధారణంగానే కనిపిస్తాయి, కానీ ఒక్కో సన్నివేశం ముందుకు వెళ్తున్న కొద్దీ ఏదో తప్పు జరుగుతుందనే అనుమానం ప్రేక్షకుడిలో పెరుగుతూనే ఉంటుంది. అదే ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. హీరో ఎదుర్కొనే పరిస్థితులు, అతను చేసే ప్రయత్నాలు చాలా సహజంగా అనిపిస్తాయి. ఎక్కడ అవసరమైన హంగామా లేకుండా స్టోరీని ముందుకు తీసుకెళ్తారు. ముఖ్యంగా కొన్ని సస్పెన్స్ సన్నివేశాల్లో తర్వాత ఏమవుతుందా అనే ఆసక్తి బాగా పెరుగుతుంది. ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఏమిటంటే, భయపెట్టే సన్నివేశాల కంటే మానసిక ఒత్తిడిని ఎక్కువగా ఫీల్ అయ్యేలా చేశారు. కొన్ని సందర్భాల్లో మనమే ఆ క్యారెక్టర్ స్థానంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అయితే సినిమా చాలా వేగంగా వెళ్ళిపోదు. నెమ్మదిగా స్టోరీని నిర్మిస్తూ చివర్లో అసలు విషయాన్ని బయటపెడుతుంది. అందుకే ఓపికగా చూసే ప్రేక్షకులకు ఈ మూవీ మరింత నచ్చే అవకాశం ఉంది. మొత్తానికి పెద్దగా అంచనాలు లేకుండా చూస్తే మంచి సస్పెన్స్ అనుభూతిని ఇచ్చే సినిమా ఇది. ప్రతి సన్నివేశంలో తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి కలిగిస్తూ చివరి వరకు కూర్చోబెడుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు ఈ సినిమాను ఒకసారి తప్పకుండా ప్రయత్నించవచ్చు. అన్నట్టు నేను ఇప్పటి వరకు చెప్పిన సినిమా పేరు డ్రైడమ్. రివ్యూ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ మూవీ రివ్యూస్ కోసం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. థ్యాంక్ యూ.